యేసుక్రీస్తు పేరట మీకు అందరికీ శుభములు. నా పేరు పాస్టర్ అరవింద్ ఎఫ్రాయిం. హీలింగ్ పవర్ మినిస్ట్రీకి మీకు అందరికీ స్వాగతం. ఈ దినం మనం మాట్లాడుకుంటాం ప్రత్యక్ష గుడారం అయిన గోడ, దాని తర్వాత ప్రవేశించిన ద్వారం కొరకు మనం మాట్లాడతాం. దానికంటే ముందు నేను చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రభువా తండ్రి, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మమ్మల్ని దీవించండి, మాతో మాట్లాడండి ప్రభా. ఈ దినం ప్రభా ఎంతమంది అయితే ప్రభా ఎన్రోల్ అయ్యారో ప్రభా ఈ కోర్సులో వాళ్ళందరికీ దీవించండి. ఈరోజు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరైనా వాళ్ళని స్వస్థపరచండి యేసు నామములో. వాళ్ళు ఎటువంటి సమస్యలో ఉన్నా, ఎటువంటి చింతలో దిగులులో ఉన్నా వాళ్ళకి మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వాళ్ళకి శాంతి కలిగించండి ప్రభా. ఈ క్లాస్లో మీరు మాకు నడిపించండి, మీ పరిశుద్ధాత్మ తోడు మాతో ఉంచండి. ఎన్నో వర్తమానాలు మనం తెలుసుకోవడానికి మమ్మల్ని కృప దయచేయమని అడుచు. ఈ చిన్న ప్రార్థన పరలోకంలో ఉన్న తండ్రిని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం, ఆమేన్. ఈరోజు మనం ప్రత్యక్ష గుడారం ఒక గోడ, తర్వాత ప్రవేశించిన ద్వారం కొరకు మనం మాట్లాడదాం. దీని కొరకు మనం చదువుతాం ఎక్కడంటే నిర్గమకాండం 27వ అధ్యాయం 9 నుండి 19వ వాక్యం. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగు గలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. అట్లే పొడుగులలో ఉత్తర దిక్కున 100 మూరల పొడుగు గల యవనికలుండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు 50 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు 50 మూరలు. ఒక ప్రక్కను 15 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. రెండవ ప్రక్కను 15 మూరల యవనికలుండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలను 3. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. వాటి స్తంభములు 4, వాటి దిమ్మలు 4. ఆవరణము చుట్టూన్న స్తంభములన్నీయు వెండి పెండె బద్దలు గలవి. వాటి వంకులు వెండివి, వాటి దిమ్మలు ఇత్తడివి. ఆవరణపు పొడుగు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. అవి పేనిన సన్ననారవి, వాటి దిమ్మలు ఇత్తడివి. మందిర సంబంధమైన సేవోపకరణములన్నీయు మేకులన్నీయు ఆవరణపు మేకులన్నీయు ఇత్తడివై ఉండవలెను. ప్రత్యక్ష గుడారంలో మనం త్రిత్వాన్ని చూస్తాం. త్రిత్వం అంటే ట్రైపార్టైట్ నేచర్ ఆఫ్ గాడ్. ట్రై అంటే 3, త్రిత్వం అంటే 3. అంటే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ ప్రత్యక్ష గుడారంలో మనకి 3 భాగాలు మనం చూస్తాం. మొట్టమొదటి భాగం ఏంటి? ఆవరణం. తర్వాత భాగం పరిశుద్ధ స్థలం. మూడో భాగం అతి పరిశుద్ధ స్థలం. మొట్టమొదటిది మనం ఏం చూస్తామనంటే ఆవరణం. ప్రత్యక్ష గుడారం అనేది దేవుడు నివసించిన స్థలం. ఈ 3 స్థలాల్లో కూడా దేవుడు నివసిస్తాడు. ఇది కంప్లీట్ మోడల్ వచ్చి దేవుడు నివసించిన స్థలం. కానీ మనం మొట్టమొదటి భాగం ఆవరణం కొరకు మనం చూసినప్పుడు ఆవరణం ఒక పొడుగు 100 మూరలు, తర్వాత వెడల్పు 50 మూరలు మనం చూస్తాం. అంటే అది ఒక రెక్టాంగిల్గా ఉంటుందన్నమాట. 100 మూరలు పొడుగు, 50 మూరలు వెడల్పుగా మనం చూస్తాం. మీకు ఒక విషయం చెప్తాను. ఈ సెషన్స్ అన్నింటిలో కూడా మీరు కొన్ని విషయాలు మీరు చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకుని ఉండాలి, లేకపోతే మీరు సబ్జెక్ట్ మిస్ అయిపోతారు. విషయం ఏంటంటే దేవుని సన్నిధి ఎప్పుడు కూడా సమానంగా ఉంటుంది. అంటే అన్ని కోణాల్లో కూడా సమానంగా ఉంటుంది. అంటే పొడుగు ఎంత ఉండాలో, వెడల్పు ఎంత ఉండాలో, ఎత్తు అన్నీ సమానంగా ఉండాలి దేవుని నివసించిన స్థలం. ఇది ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి.
మరి ఆవరణానికి వచ్చినప్పుడు మనం చూసినప్పుడు అయితే సమానంగా లేదే. ఆవరణంలో మనం ఏం చూస్తామంటే 100 అడుగులు పొడుగుంది, 50 అడుగులు వెడల్పు ఉంది. దాని అర్థం ఏంటి? 50 అడుగులు అనేది సగం అన్నమాట అర్థం. ఆవరణం ఎంత ఉండాలంటే 100 అడుగులు పొడుగు, 100 అడుగులు వెడల్పుగా ఉండాలి, అంటే సమానంగా ఉండాలి. కానీ ఇక్కడ మనం ఏం చూస్తాం, ఆవరణం 100 అడుగులు పొడుగు, 50 అడుగులు వెడల్పుగే ఉంది. ఇంకొక 50 అడుగులు మరి ఏమయ్యావు? 50 అడుగులు ప్రస్తుతం అంటే ఈ ఆవరణం ఎప్పుడు కట్టబడుతుంది? ఈ ప్రత్యక్ష గుడారం ఎప్పుడు? ఇది పాత నిబంధన. పాత నిబంధన అనేది సగమే. పాత నిబంధన అనేది సగమే. మరి మిగతా పూర్తిగా మనం ఎక్కడ చూస్తాం? నూతనమైన యెరూషలేములో మనం చూస్తాం. నూతనమైన యెరూషలేములో ఆవరణం వచ్చి సమానంగా ఉంది. అంటే వెడల్పు ఎంత ఉందో పొడుగు కొన అంతే ఉంది. దీని కొరకు మనం చదువుతాం ఏంటంటే, దీని కొరకు మనం ప్రకటన గ్రంథం 21:16లో మనం చదువుతాం. ఆ పట్టణము చచ్చవకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 780 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమానముగా ఉన్నది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, ఆవరణం అనేది సగం వరకే. ఆవరణం అనేది సగం వాక్యమే. అంటే ఆవరణం అనేది ప్రస్తుతం సగమే. అంటే భవిష్యత్తులో ఈ ఆవరణం పూర్తి చేయబడుతుందని దేవుడి సంకేతం అన్నమాట. దేవుడు బయలుపరుస్తున్నాడు, దేవుడు ప్రకటిస్తున్నాడు. అంటే ఇప్పుడు మీరున్నది పాత నిబంధనేనమ్మా అని చెప్తున్నాడు దేవుడు ఆ కాలం మనుషులకి. ఇంకొక నిబంధన కూడా వస్తుంది, కొత్త నిబంధన. అది ఆ ఇంకొక సగం వచ్చి ఇంకొక సగం వచ్చి అంటే ఇంకొక 50 మూరలు వచ్చి అది కలుస్తుంది అనమాట కొత్త నిబంధనలో. అప్పుడు నూతనమైన యెరూషలేములో ఆ 50 మూరలు వెడల్పు, కొత్త నిబంధన 50 మూరలు వెడల్పు కలిపి 100 మూరలు వెడల్పు అవుతుంది అనమాట. అంటే పొడుగు 100 మూరలు, 50 100 మూరలు. రెండోది పరిశుద్ధమైన స్థలం. పరిశుద్ధమైన స్థలం వచ్చి ఆవరణాన్ని దాటిన తర్వాత పరిశుద్ధమైన స్థలంలోకి ప్రవేశిస్తాడు యాజకుడు, మహాయాజకుడు. తర్వాత వస్తుంది అతి పరిశుద్ధమైన స్థలం. అతి పరిశుద్ధమైన స్థలం కొరకు మనం ఎక్కడ చదువుతామంటే నిర్గమకాండం 26వ అధ్యాయం 31 నుండి 33వ వాక్యం. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాని చేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. ఈ అతి పరిశుద్ధమైన స్థలము దేవుని సన్నిధానమైన స్థలం. అంటే దేవుని సన్నిధి అక్కడ నివసిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ 3 స్థలాల్లో కొన 3 రకమైన వెలుతురులు ఉన్నాయి. 3 రకమైన వెలుతురులు. ఆవరణంలో వెలుతురు ఎక్కడి నుండి వస్తుంది? ఆవరణంలో వెలుతురు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల నుండి. అంటే న్యాచురల్ లైట్, దేవుడు సృష్టించిన న్యాచురల్ లైట్. పరిశుద్ధమైన స్థలంలో వెలుతురు ఎక్కడి నుండి వస్తుంది? దీపపు స్తంభం నుండి వస్తుంది. దీపపు స్తంభం. అతి పరిశుద్ధమైన స్థలంలో వెలుతురు ఎక్కడి నుండి వస్తుంది? అతి పరిశుద్ధమైన స్థలంలో వెలుతురు దేవుని ఒక సన్నిధి నుండి వస్తుంది. దేవుని ఒక మహిమ నుండి. దేవుని ఒక మహిమ షకైన ఒక గ్లోరీ, అంటే షకైన మహిమ వల్ల, అంటే దేవునే ఆ అతి పరిశుద్ధమైన స్థలములో ఆయన కాంతి ద్వారా అతి పరిశుద్ధమైన స్థలం అంతా వెలుగు వస్తుంది అనమాట. సో అతి పరిశుద్ధమైన స్థలం అనేది దేవుడు నివసించిన స్థలం. అతి పరిశుద్ధమైన స్థలం కొరకు మనం చూసినట్టయితే ఇది 10 మూరల పొడుగు, 10 మూరల వెడల్పు, 10 మూరల ఎత్తు అనమాట. ఇది దేనికి సాదృశ్యం? నేను ఇందాక చెప్పాను కదా, 10 10 10 అంటే 3 కోణాలు కొన సమానంగా ఉన్నాయి. 3 కోణాలు సమానంగా ఉన్నాయంటే దేవుడు గతములో, ఈరోజు, భవిష్యత్తులో సమానంగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడూ మారలేదు. ఆయన మారడు. ఆయన సమానత్వంగా ఉన్నాడు. ఆయన ప్రేమ సమానత్వంగా ఉంది. ఆయన జాలి సమానత్వంగా ఉంది. ఆయన కరుణ కటాక్షం సమానత్వంగా ఉందన్నమాట.
అందుకే దేవుడున్న సన్నిధి, దేవుడున్న స్థానంలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండదు, అన్నీ సమానంగా ఉంటుంది. తర్వాత మనం ఈ ప్రత్యక్ష గుడారంలో ఎలాగైతే 3 భాగాలు మనం చూస్తామో, ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఈ 3 కొన త్రిత్వాన్ని ఎలాగైతే బయలుపరుస్తున్నాయో, అలాగే ఈ 3 కొన మనిషి కొన త్రిత్వంతోనే చేయబడ్డాడు. అంటే మనిషిలో కొన 3 భాగాలు ఉన్నాయి. ఏంటి? శరీరం, ఆత్మ, ప్రాణం. శరీర, ఆత్మ, ప్రాణం. ఈ 3 కొన మనం ఈ ప్రత్యక్ష గుడారంలో మనం చూస్తాం. 1 తెస్సలోనియన్ 5:23 ప్రకారం మనం చూసినట్టయితే ఈ 3 వల్ల, ఈ 3 నుండి అంటే ఆత్మ, శరీర, ప్రాణం నుండి మనిషి సృష్టించబడ్డాడు. శరీరాన్ని గ్రీకులో సోమా అంటారన్నమాట. సోమ అంటే మన ఆత్మ నివసించిన గిన్నె. మన ఆత్మ నివసించిన గిన్నె. ద వెజల్ వేర్ అవర్ స్పిరిట్ ఈజ్ హోల్డ్. ఆ వెజల్ అంటే గిన్నె, వేర్ అవర్ స్పిరిట్ అంటే మన ఆత్మ. ఎక్కడైతే మన ఆత్మ నివసిస్తుందో ఆ గిన్నె అనమాట మన శరీరం. శరీరాన్ని గ్రీకులో సోమ అంటారు. ఇది దేంతో చేయబడ్డది? మట్టితో చేయబడ్డది. ఇది మళ్ళీ తిరిగి మట్టిలో కలిసిపోతుంది. తర్వాత వస్తుంది న్యూమా అంటే స్పిరిట్. గ్రీకులో న్యూమా అంటే స్పిరిట్. దీని కొరకు మనం ఆదికాండం 2వ అధ్యాయం 7వ వాక్యంలో మనం చదువుతాం. ఎప్పుడైతే దేవుడు వచ్చి మనిషి నాసికాంతము నుండి శ్వాసని విడుదల చేశాడు, ఆ శరీరంలో ఆ ఆత్మ శరీరానికి కలిసినప్పుడు 3వది జన్మించిందనమాట. ఆ 3వది ఏంటంటే సైకి. గ్రీకులో సైకి అంటే దాని అర్థం ఏంటంటే మనసు, ప్రాణం. ఇప్పుడు ఈ మనసు ప్రాణము ఇది ఒక మిస్టరీ అండి. ఈ మనసు ప్రాణము కలిసి హృదయం అవుతుంది అనమాట. అంటే మనిషి ఒక ఆలోచనలు అన్ని కొన హృదయంలో ఉంటుంది. అంటే ఇప్పుడు మనిషి ఏమి తింటాడో అది శరీరంలోకి వెళ్తుంది. మనిషికి దేవునికి ఉన్న సహవాసం అది ఆత్మలో. మనిషి ఆలోచనలు అవన్నీ కొన తన హృదయంలో, తన ప్రాణంలో ఉంటుంది. సో అలాగే ఈ 3 కొన మనం చూస్తాం. ఎలాగైతే ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, అలాగే మనిషి కొనలో 3 ఆత్మ, శరీరం, ప్రాణం కొన మనం చూస్తాం. ఇప్పుడు మనం ప్రత్యక్ష గుడారం ఒక గోడ, ఎలా కట్టబడ్డదో ఆ గోడ కొరకు మనం మాట్లాడదాం. ఇప్పుడు మనం ప్రత్యక్ష గుడారం ఒక గోడ కొరకు మనం చదివినట్టయితే నిర్గమకాండం 27వ అధ్యాయం 10 నుండి 17వ వాక్యంలో మనం చదువుతాం. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు 50 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు 50 మూరలు. ఒక ప్రక్కను 15 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. రెండవ ప్రక్కను 15 మూరల యవనికలుండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలను 3. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. వాటి స్తంభములు 4, వాటి దిమ్మలు 4. ఆవరణము చుట్టూన్న స్తంభములన్నీయు వెండి పెండె బద్దలు గలవి. వాటి వంకులు వెండివి, వాటి దిమ్మలు ఇత్తడివి. ఈ గోడ 60 స్తంభాల మీద 60 స్తంభాలతో చేయబడి ఉంటుంది అనమాట. ఈ 60 స్తంభాల మీద సన్నమైన నార బట్ట కట్టి ఉంటుంది. అంటే ఒక స్తంభానికి సన్నటమైన నార బట్ట. ఈ నార బట్టే ఆ గోడ అనమాట, ప్రత్యక్ష గుడారమైన గోడ. ఈ నారబట్టైన గోడ దేని మీద నిలబడి ఉంది? ఈ నారబట్ట దేని మీద నిలబడి ఉంది? ఈ 60 స్తంభాల మీద నిలబడి ఉందన్నమాట. ఈ నారబట్ట, ఈ స్తంభాలు దేనికి సహదృశ్యం? ఈ స్తంభాలు క్రీస్తు సంఘానికి సహదృశ్యం. ఈ నారబట్ట, సన్నటమైన నారబట్ట క్రీస్తు శరీరం. ఈ స్తంభాలు వచ్చి విశ్వాసులు. అయితే
మొదట కొరింథీయులు 1:30లో మనం ఈ విషయం చదువుతాం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. అంతా కలిపి ఎన్ని స్తంభాలు ఉన్నాయి? 60 స్తంభాలు. 60 అంటే 12 × 5 అంటే 5 12లు అయితే 60. 12వ సంఖ్య కొరకు మనం చదివినట్టయితే 12 సంఖ్య వచ్చి దేవుని ఒక గవర్నమెంట్కి సాదృశ్యం అంట. 12వ సంఖ్య దేవుడు ఒక ప్రభుత్వానికి సాదృశ్యం. 12 గోత్రాలు ఉన్నాయి. మహాయాజకుడు గుండె మీద ఉన్న ఆ బ్రెస్ట్ ప్లేట్, ఆ మహాయాజకుడు అంగి, ఆ గుండె మీద 12 రాళ్ళు ఉన్నాయి. ఆ 12 రాళ్ళు కొన్న 12 గోత్రాలకి సాదృశ్యం. 12 రాళ్ళు యెహోషువ యొర్దాను నది మధ్యన పెట్టాడు కానానికి దాటిన ముందు. యేసుప్రభు 12 మంది శిష్యులు ఎన్నుకున్నాడు. యెరూషలేములో 12 ద్వారాలు ఉన్నాయి. రోమియో క్యాలెండర్ ప్రకారంగా 12 నెలలు ఉంటాయి. ఇజ్రాయిల్లో 12 న్యాయాధిపతులు ఉన్నారు. 12 మందులు పాత నిబంధనలో అభిషేకించబడ్డారు. ఈ 12 మందిలోని 5 యాజకులు అభిషేకించబడ్డారు. 7 రాజులు అభిషేకించబడ్డారు. నూతన యెరూషలేములో 12 ద్వారాలు ఉన్నాయి. 12 ముత్యాలు ఉన్నాయి. 12 అనేది దేవుని ఒక ప్రభుత్వాన్ని స్థాపించిన సంఖ్య. అంటే 12 మంది శిష్యుల ద్వారా సంఘం మొదలు పెట్టబడ్డది. యేసుప్రభు వారు ఎప్పుడైతే సంఘం మొదలు పెడదాం అనుకున్నారో, ఆయన సేవ ప్రారంభించాలనుకున్నారు, ఆయన వెళ్ళి ప్రార్థన చేసి 12 మంది శిష్యులు ఎన్నుకున్నారు. 12 మంది శిష్యుల ద్వారా ఈరోజు ప్రపంచం యావత్ కొన సువార్త విస్తరించింది. దేవుడు ఎప్పుడైతే ఒక దేశాన్ని నియమించుదాం అనుకున్నాడు ఆయన కొరకు, ఆయన యాకోబు 12 మంది కొడుకుల్ని ఎన్నుకొని వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్క గోత్రాలుగా ఎంచుకొని ఆ 12 గోత్రాలని కలిపి ఒక దేశమైన ఇజ్రాయిల్ని దేవుడు స్థాపించాడు. సో అది గవర్నమెంట్ అన్నమాట. తర్వాత 5వ సంఖ్యని కొరకు మనం చదివినట్టయితే 5వ సంఖ్య 3లో 2 జోడిస్తే 5 అవుతుంది అనమాట. ఇప్పుడు సంఖ్య 3 అనేది, సంఖ్య 3లో ఈ విషయం మీరు గుర్తుంచుకోండి. సంఖ్య 3 అనేది అది దేవుని సంఖ్య, తర్వాత అది మనిషి సంఖ్య కోన, తర్వాత 3వ సంఖ్య మనిషి సంఖ్య. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే 3వ సంఖ్యని మనం మనిషి సంఖ్యగా మనం తీసుకుంటాం. దాంట్లో 2 జోడించాలి మనం. ఇప్పుడు 2వ సంఖ్య అంటే ఏంటి? మొదటి సంఖ్య దేవుడు తండ్రి, ఆయనే ఆది, ఆయనే అంతం, ఆయనే సమస్తం, ఆయన నుండే సమస్తం ప్రారంభించబడ్డది. అందుకొరకు ఆయన సంఖ్య 1. 2వ సంఖ్య కుమారుడు, ఆయన క్రీస్తు ప్రభు. 3వ సంఖ్య పరిశుద్ధాత్మ. 3వ సంఖ్య అంటే దేవుడి కొన త్రిత్వం. 3వ సంఖ్య అంటే మనిషి కొన, ఎందుకంటే మనిషి కొన ఆత్మ శరీర ప్రాణంతో సృష్టించబడ్డాడు. తర్వాత 2వ సంఖ్య అంటే యేసు ప్రభు. ఇప్పుడు 3వ సంఖ్య అంటే మనం ఏమనుకున్నాం? మనిషి. 3వ సంఖ్య ఇక్కడ మనిషిని మనం తీసుకుంటాం. ఆ 3వ సంఖ్యలో మనం 2వ సంఖ్య అంటే యేసు ప్రభు వారిని మనం జోడిస్తాం. ఒక మనిషి జీవితంలో యేసు ప్రభు వారు జోడిస్తే ఆ మనిషికి ఏమొస్తుంది? రక్షణ అనేది ఎలాగొచ్చింది? కృప ద్వారా వచ్చింది. అందుకే 3లో 2 జోడిస్తే 5. 5వ సంఖ్య వచ్చి కృపకి సహదృశ్యం అన్నమాట. కృపకి సహదృశ్యం. బైబిల్లో మనం చదివినట్టయితే మొట్టమొదటి 5 పుస్తకాలతో ధర్మశాస్త్రం స్థాపించబడ్డది. అంటే పాత నిబంధన మొట్టమొదటి 5 పుస్తకాలు, పాత నిబంధనలో మొట్టమొదటైన 5 పుస్తకాలు దాన్ని పెంటిట్యూక్ అంటారనమాట. అంటే ధర్మశాస్త్రం, యూదుల ధర్మశాస్త్రం. నిర్గమకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో 5 ఆజ్ఞలు, అంటే 1 నుండి 5వ ఆజ్ఞ అది మనిషి దేవుడి పట్ల ఉన్న కర్తవ్యం కొరకు మాట్లాడుతుంది. 6 నుండి 10వ ఆజ్ఞ అంటే ఆఖరి 5 ఆజ్ఞలు అది మనిషి పట్ల ఉన్న కర్తవ్యం కొరకు మాట్లాడుతుంది. అంటే 10 ఆజ్ఞల్ని కానీ 2 భాగాలు చేస్తుంటే మొట్టమొదటి 5 ఆజ్ఞలు వచ్చి మనిషికి ఉన్న దేవుడి పట్ల కర్తవ్యం, ఆఖరి భాగంలో 2 ఆజ్ఞలు కలిసి అంటే మనుషుల పట్ల కర్తవ్యం కొరకు మాట్లాడతాం. నిర్గమకాండం 30 అధ్యాయం 23 నుండి 25లో మనం చూసినట్టయితే
దేవుడు ఒక తైల్యాన్ని, అభిషేక తైల్యాన్ని సృష్టించడానికి, తయారు చేయబడడానికి 5 రకమైన ద్రవ్యాలు వాడబడ్డాయి. 5 రకమైన బలుల కోసం మనం చదువుతాం. బలుల కొరకు మనం బలుల చాప్టర్లో మనం చదివినప్పుడు విస్తారంగా మనం చదువుతాం. 5 రకమైన బలులు ఉన్నాయి. యేసుప్రభు వారికి యెషయా 9:6లో 5 పేర్లు ఉన్నట్టు మనం చూస్తాం. 5 రకమైన వరాలు, 5 రకమైన ఆఫీసెస్, 5 రకమైన కార్యాలయం దేవుడు సంఘానికి ఇచ్చాడు. 5 రకమైన కార్యాలయం ఏంటి? అపోస్తలులు, తర్వాత ప్రవక్తలు, సువార్త సేవకులు, తర్వాత మనం చూస్తాం ఏంటంటే కాపర్లు, దాని తర్వాత టీచర్స్ అంటే బోధకులు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు మనం చూస్తాం కదా. ఈ ఏళ్ళలో అందరికంటే పొడిగైన ఏళ్ళు ఏంటంటే ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇది అందరికంటే ఎక్కువ దూరంగా వెళ్తుంది. కాబట్టి సువార్త సేవకుడు. సువార్త సేవకుడు చాలా దూరం వెళ్తాడు. సువార్త చెప్పడానికి ఎన్నో ప్రాంతాలకు వెళ్తాడు. తర్వాత ఈ ఏళ్ళు మనం చూపించి మాట్లాడుతుంటే ప్రవక్త వేలు చూపించి మాట్లాడతాడు, గద్దిస్తాడు అనమాట. ఇది ప్రవక్త. తర్వాత వస్తుంది ఈ వేలుకి ఏంటంటే ఎవరైనా పెళ్లి చేసుకున్నప్పుడు ఉంగరాలు తొలగిస్తారు. ఎంగేజ్మెంట్ అయినప్పుడు కానీ, నిశ్చితార్థం పెళ్ళి అయినప్పుడు ఉంగరం దొరికిందంటే సంబంధానికి సదృశ్యం. ఇది కాపరి. ఈ ఏళ్ళు మనం చూసినట్టయితే ఒక చిన్నపిల్లలు తండ్రి తల్లి ఈ ఏళ్ళు పట్టుకున్నాడు సార్. ఈ ఏళ్ళు ఏంటంటే టీచర్. ఈ ఏళ్ళు ఇప్పుడు ఈ 4 మూస్తే పిడికవదు. దీనికి బలం ఎప్పుడు వస్తుందనంటే ఈ ఒక వేలు, బొటన వేలు కానీ దీనికి పెడితే అప్పుడు బలం వస్తుంది. అపోస్తలులకి సదృశ్యం. ఇది అపోస్తలుడు, ఇది ప్రవక్త, ఇది సువార్థికుడు, ఇది దేవుడికి మనిషికి సంబంధం కలిగించిన కాపరి, ఇది బోధకులు అంటే టీచర్స్. ఇది 5-fold మినిస్ట్రీ అంటారనమాట. ఇది దేవుని 5 కార్యాలయం ఏదైతే దేవుడు సంఘానికి ఇచ్చాడు. బైబిల్లో 5 ఆడవాళ్ళు మనం చూస్తాం యేసుప్రభు వంశబలిలో. 5 ఆడవాళ్ళు రేహాబు, రూతు, తమారు, బెత్షెబా, మరియంని మనం చదువుతాం. దేవుడు వాగ్దానం వచ్చి 5 మనుషులతో దేవుడు వాగ్దానం చేశాడు. నోహా, అబ్రాహం, ఇస్మాయిల్, ఇజ్రాయిల్, దావీదు. 5 రాళ్ళు తీసుకుంటాడు దావీదు గొలియాతుని చంపడానికి. సో 5 అనే అంకె వచ్చి కృపకి సహదృశ్యం అన్నమాట. అంటే 12 × 5 60 అనమాట. 12 × 5 60. ఈ 12 వచ్చి దేవుని ప్రభుత్వానికి సాదృశ్యం, 5 వచ్చి దేవుని కృపకి సాదృశ్యం. అంటే విశ్వాసులు దేవుని కృపతో దేవుని ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాడనమాట క్రీస్తు ద్వారా. ఇది 60 స్తంభాలకి దీని అర్థం. తర్వాత మనం చూసినట్టయితే స్తంభం కొరకు మనం చదువుతాం. స్తంభం అనేది ఒక్కొక్క స్తంభం కొరకు మనం చదివినట్టయితే నిర్గమకాండం 27వ అధ్యాయం 10వ వాక్యంలో మనం చూసినట్టయితే ఈ స్తంభాలు కర్రతో చేయబడ్డాయి. కర్ర అనేది బైబిల్లో రెండిటికి సాదృశ్యం. ఒకటి మనం మనిషికి సాదృశ్యం. కర్ర మనిషికి సాదృశ్యం. రెండోది కర్ర క్రీస్తు మానవత్వానికి సాదృశ్యం. ఈ కర్ర మీద ఇత్తడి పోత. కర్ర అనేది రెండిటికి సాదృశ్యం. మొట్టమొదటి క్రీస్తు మానవత్వానికి సాదృశ్యం, మనిషికి సాదృశ్యం. మనిషి మీద ఇత్తడి పోత. ఇత్తడి అనేది క్రీస్తు నీతికి సాదృశ్యం. మనిషి అని వాడు క్రీస్తు నీతితో కట్టబడతాడనమాట. క్రీస్తు నీతి ఎప్పుడైతే మనిషి జీవితంలో వస్తుందో అప్పుడు మనిషి రక్షణ పొందుకుంటాడు. అట్లాగే కర్ర మీద ఇత్తడి పోతంటే అది కర్ర అనేది యేసుప్రభు 100% శారీరకంగా ఉన్నాడు. దాని మీద ఇత్తడి పోత అంటే ఇత్తడి అంటే దైవికగా అంటే దేవునిగా అంటే యేసుప్రభు 100% దేవుడిగా ఉన్నాడు. ఇదన్నమాట దీని అర్థం. ఒక విశ్వాసి జీవితం ఎప్పుడు కొన క్రీస్తు ఒక నీతితో నింపబడి ఉండాలి. విశ్వాసి మనిషి ఏది చేసినా కొన నీతిమంతుడు అవ్వలేడండి. మనిషి ఎన్ని ప్రయాసాలు చేసినా కొన నీతిమంతుడు అవ్వలేడు. మనిషి నీతిమంతుడు అవ్వాలనంటే క్రీస్తు వల్లే నీతిమంతుడు అవ్వగలడు. ఎందుకంటే ఒకరు నీతిమంతుడు, ఆయన యేసుప్రభు. యేసుప్రభు పాత ఎప్పుడైతే మనిషి జీవితంలోకి వస్తుందో అప్పుడే మనిషి నీతిమంతుడు అవుతాడు. యోహాను సువార్త 3:14 మనం చదువుతాం. ఇక్కడ యేసుప్రభు వారు మోషే ఇత్తర సర్పాన్ని ఎత్తాడు. ఎడారంలో ఎత్తాడు.
ఆ సమయంలో ఏం జరిగిందంటే ఇజ్రాయేల్ అందరూ కూడా పాపం చేయడం ప్రారంభించారు. మోషే విరుద్ధంగా మాట్లాడడం, దేవుడు విరుద్ధంగా మాట్లాడడం. దేవుడికి చాలా ఉగ్రత కలిగి దేవుడు పావును తేలుల్ని పంపించి ఆ పాము తేలు వాళ్ళని కాటేస్తే వాళ్ళు చనిపోయేవారు. ఇలా అందుకని మళ్ళీ మోషే దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడగానే మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేస్తే కానీ దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఒక ఇత్తర సర్పాన్ని ఎత్తు ఎడారం. ఎవరైతే ఇత్తర సర్పాన్ని చూస్తారో వాళ్ళ నుండి ఆ విషయం ఒక శక్తి విరిగిపోయి వాళ్ళు చనిపోరు. యేసుప్రభు వారు ఈ వాక్యంలో ఆయనని ఆ ఇత్తర సర్పంతో పోల్చుకుంటున్నాడు. ఎందుకంటే యేసుప్రభు వారు ఆ ఇత్తర సర్పం అంటే ఆ నీతి అనమాట, నీతిమంతుడు. అవినీతి ఎలాగొస్తుంది మనిషిలో? పాపం ద్వారా వస్తుంది. పాపం ఎలాగొచ్చింది? సాతానుడి ద్వారా వచ్చింది. అంటే సాతానుడు అనేవాడు సర్పం, వాడు కాటేశాడు. ఆ కాటు వల్ల ఏమొస్తుంది? విషం వస్తుంది అనమాట. శరీరంలో విషం ప్రవేశించింది. ఆ విషం ఏంటంటే పాపమైన విషం. పాపమైన అంటే సాతానుడు అనే సర్పం కాటేసిన పాపమైన విషం మనిషి శరీరంలో ప్రవేశిస్తుంది. ఆ విషం శక్తి విరగాలంటే ఎవరి వైపు చూడాలి? యేసు ప్రభు వైపు చూడాలి. యేసు ప్రభు వైపు చూసినప్పుడు ఆ విషం ఆ పాపమైన ఒక విషయం ఒక శక్తి విరిగి మనిషి మళ్ళీ జీవంలోకి ప్రవేశిస్తాడు. అందుకే యేసు ప్రభు వారు అక్కడ ఆ ఇత్తర సర్పానికి తనని పోల్చుకుంటాడు. అక్కడ తర్వాత మనం చదువుతాం ఉంగరాలు. ఈ ఉంగరాల కొరకు మన నిర్గమకాండం 27వ అధ్యాయం 10లో మనం చదువుతాం. ఈ ఉంగరాలకి ఆ సన్నటపు నార బట్ట కట్టెను అది జోడించి ఉంటుంది అనమాట. ఈ ఉంగరాలు ప్రతి స్తంభానికి ఉంగరాలు ఉంటాయి. ఈ స్తంభానికి ప్రతి స్తంభంలో ఉంగరం ఉంటుంది కదండి. ఈ ఉంగరానికి ఈ బట్ట, ఈ నారపు బట్ట ఉంటుంది. ఈ నారపు బట్ట క్రీస్తు శరీరానికి సాదృశ్యం. ఆ ఒక స్తంభాలు ఎవరికి సాదృశ్యం అండి? స్తంభాలు వచ్చి సాదృశ్యం వచ్చి విశ్వాసికి. ఈ ఉంగరం, ఇప్పుడు ఉంగరం అనేది గుండ్రంగా ఉంటుంది. ఉంగరానికి ప్రారంభం ఉండదు, అంతం ఉండదు. అంటే ప్రారంభం ఉండదు, ఒక సర్కిల్ అనమాట. ఈ ఉంగరం దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకి సాదృశ్యం. యేసు ప్రభు వారు సంఘాన్ని ఎలా కడతారు? విశ్వాసాన్ని ఏకీభవించి కడతారు. ఆ సంఘాన్ని కట్టాలి అంటే ఎలా కట్టాలి? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. బలముతో శక్తితో కాదు, కేవలం నా ఆత్మతో ఆరాయ్ అని అంటారు. సంఘం విశ్వాసులు ఏకమనిసి ఎలాగవగలరు? ఎవరు కట్టుంచుతారు? పరిశుద్ధాత్మ. ఉంగరం, ఆ వెండి ఉంగరం. వెండి అన్నప్పటికీ దేవుని ఒక వాక్యం. వెండి అనేది దేవుని ఒక వాక్యం అనమాట. సంఘాన్ని, విశ్వాసుల్ని అంటే ఒక స్తంభం ఇంకొక స్తంభం అంటే విశ్వాసుల్ని కట్టి ఉంచాలంటే దేవుని ఒక వాక్యం, ఇంకా పరిశుద్ధాత్మ శక్తి. ఇది ఒక విశ్వాసాన్ని కట్టి ఉంచుతుంది. అందుకొచ్చే ఆ ఉంగరాలు, వెండి ఉంగరాలు దేనికి సాదృశ్యం? దేవుని ఒక వాక్యానికి, పరిశుద్ధాత్మకి. మనం ఇప్పుడు ద్వారం కొరకు మనం చదువుతాం. నిర్గమకాండం 27వ అధ్యాయం 16వ వాక్యంలో మనం చూస్తాం. ఇప్పుడు ఆవరణం అంతా కొన, ప్రత్యక్ష గుడారం అంతటికి కొన, ఇంత పెద్ద ప్రత్యక్ష గుడారానికి ద్వారం మాత్రం ఒకటే ఉందండి. ద్వారం ఒకటే, ప్రవేశించగలిగిన ద్వారం ఒకటే. అంటే ఆ ద్వారం నుండి ప్రవేశించాలి, ఆ ద్వారం నుండి బయటికి రావాలి. ఎవరు వెళ్ళినా ఎవరు వచ్చినా. ఏదైనా వనంలో కొన, అంత పెద్ద ఏదైనా వనానికి ద్వారం మాత్రం ఒకటే. మనం నిర్గమకాండం 3:24లో మనం చదువుతాం. ద్వారం అంటే ఒకటే. ఆదికాండం 3:24లో మనం చదువుతాం. ఇప్పుడు నోహాకి దేవుడు వచ్చి ఒక ధోని చేయమన్నాడు, ఒక పడవ చేయమని చెప్పాడు. పడవలో 3 స్థాయిలు ఉన్నాయి. అంటే కింద స్థాయి, గ్రౌండ్ ఫ్లోర్, దాని తర్వాత మొట్టమొదట స్థాయి, రెండో స్థాయి, 3 స్థాయిలు. ఇంత పెద్ద 3 స్థాయి పడవలో ఎన్నో రకమైన జంతువులు. నోహా కుటుంబంలో 8 మంది. నోహా భార్య, నోహా 3 కొడుకులు, 3 కోడళ్ళు, మొత్తం కలిపి 6, 7, 8 మంది. ఎన్నో జంతువులు. ఈ అన్ని జంతువులు కొన ప్రవేశించడానికి, బయటికి రావడానికి ఒకే ఒక ద్వారం ఉన్నది. అయితే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ద్వారం ఎవరండి? యేసు ప్రభు వారు. మనిషికి రక్షణలోకి వెళ్ళాలంటే, మనిషి దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఒకే ఒక ద్వారం, క్రీస్తు ద్వారం. అంతే, క్రీస్తు ద్వారం. ఈ ద్వారంకి మనం చూసినట్టయితే 3 రంగులు కలిగిన బట్ట ఈ ద్వారానికి వాడబడ్డారు.
మొట్టమొదటి నీల రంగమైన బట్ట, నీలము, తర్వాత రక్తవర్ణము, తర్వాత మనం చూస్తాం 3 దోమర. ఈ రక్తవర్ణం అనేది బట్ట ఎలాగొస్తుందని అంటే నీలము ఎరుపు రంగుని కలిపితే రక్తవర్ణమైన ఆ రంగు వస్తుంది అనమాట. నీలం దేనికి సాదృశ్యం అంటే దేవుని ఒక కృపకి సాదృశ్యం. దేవుని ఒక కృపకి, దేవుని ఒక కృప క్రీస్తు. ఎరుపు అనేది క్రీస్తు రక్తం. ఈ నీలము ఎరుపు కలిపితే రక్తవర్ణం వస్తుంది అనమాట. రక్తవర్ణం ఎరుపు అనేది క్రీస్తు రక్తానికి సాదృశ్యం. ఎరుపు అనేది మనిషి కొన. ఎందుకంటే ఆదాం అంటే ఆత్మ అంటే ఆదాం. దాని అర్థం ఏంటంటే హీబ్రూలో ఆత్మ అంటే దాని అర్థం ఏంటంటే ఎర్రమట్టి, ఎర్రగున్నవాడు అంటే మనిషి జీవితంలో మనిషి అనేది ఎరుపు రంగు. మనం రక్తవర్ణం రంగు కొరకు మాట్లాడతాం. రక్తవర్ణం గుర్తుంచుకోండి. నీలం అనేది దేవుని కృప, ఓకే. దాని తర్వాత ఎరుపు అనేది మనిషి రంగు. మనిషి జీవితంలో దేవుని కృప వస్తే ఏమొస్తుందండి? రక్షణ వస్తుంది. సో రక్తవర్ణం అనేది అది రక్షణకి సహదృశ్యం అనమాట. తర్వాత మనం చూసినట్టయితే దోమ్ర. ఈ దోమ్ర రంగు, దీన్ని పర్పుల్ కలర్ అంటారనమాట. పర్పుల్ ఇది దేనికి సాదృశ్యం అంటే క్రీస్తు మానవ రక్షణ కొరకు చిందించిన రక్తానికి సాదృశ్యం అంట. 1 పేతురు 1వ అధ్యాయం 19వ వాక్యం. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. ఈ స్తంభాలు అయితే ఉన్నాయో, గేట్ అయితే ఉన్నాయో, ఈ ద్వారం అయితే ఏది ఉన్నదో, ఈ ద్వారానికి 4 స్తంభాలు ఉండేవి అనమాట. ఈ 4 స్తంభాల మీద ఈ 3 రంగు బట్ట ఏలాడింది. ఇది ద్వారం అనమాట. 4 అనేది 4 స్తంభాలు. ఎందుకనంటే ఈ ద్వారం అంటే ఎవరండి? యేసుప్రభు. ద్వారం అంటే ఎవరు? యేసుప్రభు. ఈ ద్వారానికి 4 స్తంభాలు. 4 స్తంభాలు అంటే దాని అర్థం ఏంటంటే ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర 4 దిశలు. యేసుప్రభు వారు ఈ 4 దిశలకి దేవుడై ఉన్నాడు. ఈ 4 దిశలో ఉన్న వ్యక్తుల రక్షణ కేవలం యేసుప్రభు వారి ద్వారా పొందుకుంటారు. ఈ 4 దిశలోని ఉన్న వ్యక్తులు దేని ద్వారా పొందుకుంటారు రక్షణ? యేసుప్రభు వారు. ఆ యేసుప్రభు వారు రక్షణ కొరకు మనం ఎక్కడ చదువుతారు? సువార్త ద్వారా. ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకు సువార్త, యోహాను సువార్త. సో ఈ స్తంభాలు దేనికి సాదృశ్యం? ఈ స్తంభాలు విశ్వాసులకి సాదృశ్యం. విశ్వాసులు వచ్చి క్రీస్తు ఒక రక్షణ సువార్త ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర 4 సువార్తల ద్వారా ప్రకటించాలి. దాని అర్థం అనమాట ద్వారం. యేసుప్రభు వారి కొరకు ఎలా తెలుసుకుంటారు? మనం ప్రకటించకపోతే ఎలా తెలుసుకుంటారు? అందుకొరకే ఈ స్తంభాలు మీద ఈ బట్ట, ఈ స్తంభాలు ఈ బట్ట కలిస్తేనే ఒక ద్వారం. అంటే యేసుప్రభు వారికి సాక్ష్యం ఎవరు? మనం క్రీస్తుకి సాక్ష్యంగా ఉంటేనే అప్పుడు క్రీస్తు ఒక సువార్త ప్రపంచం నలుమూలల ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ప్రకటించబడుతుంది మన ద్వారా. నెక్స్ట్ మాడ్యూల్లో కలిసిన వరకు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.